హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వులుండలు లేదా నువ్వుల లడ్లు. వీటిలో కాల్షియం పాలలో కంటే అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని రోజుకు ఒకటి తింటే చాలు, మనకు కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. అలాగే వీటిని నేను పల్లీలు బెల్లంతో కలిపి చేస్తాను కాబట్టి మన శరీరానికి అవసరమైన ఐరన్ కూడా ఇందులో దొరుకుతుంది. కాబట్టి వీటిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తినండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక కప్పు నువ్వులను తీసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఈ నువ్వులను వేసి వేయించుకోవాలి. ఇలా ఇవి పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు బెల్లం అయితే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లాన్ని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో వేసుకొని ఒక టీ గ్లాస్లో సగం వాటర్ వేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు ఒక కప్పు పల్లీలను తీసుకొని కచ్చాపచ్చిగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం కరిగిందో లేదో చూద్దాం. బెల్లం మొత్తం ఇలా కరిగించుకున్న తర్వాత బెల్లంలో ఏవైనా ఇసుక రేణువులు, దుమ్ము, ధూళి ఉంటాయి కాబట్టి వీటిని ఒక స్ట్రెయినర్ సహాయంతో వడపోసుకోవాలి. తర్వాత అదే గిన్నెను ఒకసారి క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వడపోసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఈ బెల్లం మొత్తాన్ని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా చిక్కగా దగ్గర పడి పైన తెల్లటి నురుగ వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఈ పాకాన్ని కొద్దిగా వేసుకొని చెక్ చేసుకుందాం. ఇది ఇలా ఉండలాగా అయ్యి ప్లేట్కేసి కొడితే సౌండ్ వచ్చేలా ఉండాలి. పాకం ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించుకున్న నువ్వులు, మనం కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్న పల్లీలు వేసి కలపాలి. తర్వాత వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే ఉండలు కట్టుకోవాలి. ఇది వేడివేడిగా ఉంటుంది కాబట్టి చేతికి కొద్దిగా నీళ్లను రాసుకొని తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. ఇలా ఉండ చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరలా ఉండ చేసుకునేటప్పుడు చేతికి నీళ్ళు అద్దుకొని చేసుకోవాలి. ఇది ఒకవేళ గట్టిగా అయిపోయి ఉండ చుట్టడానికి రాకపోతే మరలా స్టవ్ మీద పెట్టుకొని వేడి చేస్తే వస్తుంది. ఇలా అన్నింటినీ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నువ్వులుండలు రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, చూశారుగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వులుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. Thank you for watching in this video.